నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని టిప్స్ చెప్తానండి. ఫస్ట్ మన సైకిల్ లెంత్ ఎంత అనేది ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అంటే 21 to 35 days మధ్యలో ఎప్పుడు వచ్చినా మనకి సైకిల్స్ నార్మల్ సైకిల్ లాగే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ కి 28 days సైకిల్ ఉంటుంది. సో 28 days నుంచి 14 మైనస్ చేస్తే ఎంత డేట్ వస్తుందో అప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లైక్ 28 into మైనస్ చేస్తే 14th డే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. సో 14th డేని ఓలేషన్ పీరియడ్ లాగా కన్సిడర్ చేసుకొని అటు 4 days ఇటు 4 days అంటే 11th to 18th డే ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు 35 days సైకిల్ అనుకోండి, -14 చేసుకోవాలి. అంటే అప్పుడు మనకి 21st డే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటు 4 days ఇటు 4 days లైక్ 18th to 25th డే వరకు వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎగ్ అనేది మనకి ఒక 24 hours సర్వైవల్ దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ స్పర్మ్ అనేది 48 to 72 hours వరకు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మనం డైలీ కలవాల్సిన అవసరం లేదు. ఆ ఫర్టైల్ పీరియడ్ లో కూడా ఆల్టర్నేట్ డేస్ కలిసిన మనకు కవరప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి వెంటనే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన వెంటనే వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో అలా చేయొద్దండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత ఒక 15 to 20 minutes ఆగిన తర్వాత మనం వెళ్ళి వాష్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి చూసుకోండి. అండ్ వాషింగ్ కూడా కొంతమంది డిటర్జెంట్స్ కానీ ఏదైనా వాషెస్ కానీ వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అలాంటి వాటిలో స్పర్మిసైడ్స్ ఉండే అంటే స్పర్మ్ని కిల్ చేసే కెమికల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి కూడా అవాయిడ్ చేయండి. నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకునేలాగా చూడండి. అండ్ కొంతమందికి ఏంటంటే సర్విక్స్ కొంచెం డీప్గా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేటప్పుడు బ్యాక్ కింద పిల్లో పెట్టుకొని అదే పొజిషన్లో ఒక 15 to 20 minutes అలా ఉన్న తర్వాత వెళ్ళి వాష్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.